నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేను ఒక్కడనే వస్తా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై చర్చిస్తానంటున్నారు. రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన నివాసం నుండి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నివాసానికి బయలుదేరేందుకు బయటకు వచ్చారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఈ సందర్భంగా రామవరం గ్రామం నుండి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నివాసం వద్దకు వెళ్లేందుకు రామకృష్ణారెడ్డి సిద్ధమయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నివాసం వద్దే ఆయన బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. సార్, ఇవాళ మీరు సవాల్ విసిరారు, ఆయన సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఏం జరగబోతుంది? సిద్ధంగా ఉంటే 5 రోజుల నుంచి స్పందన ఏదండి. జన సమీకరణ ఎందుకు? బహిరంగ చర్చ చేయడానికి మేము ఇద్దరం చాలు. మీరందరూ ఉంటారు. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తాడు, ఆయన అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ప్రజలకు తేటతెల్లం అవుతుంది. దానికి ఇంత హంగామా ఎందుకు? పోలీసులను ఎందుకు? జన సమీకరణ ఎందుకు? ఈ వ్యవహారం అంతా ఆయన ఎందుకు చేస్తున్నాడు? అంటే మీరు చేసేటువంటి ఆరోపణలు అసత్య ఆరోపణలు, అందువల్ల నేను బ్యానర్లలో క్లియర్ కట్గా ఇచ్చానని చెప్పి ఆయన చెప్పారు. ఎంతకాలం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వసూలు చేసింది ఎంత, ఇవాళ బ్యానర్లో ప్రదర్శించింది ఎంత, మిగిలిన వ్యవహారాలన్నీ కూడా ప్రదర్శించండి. ఇవాళ సింగంపల్లి కానీ ఏలకొలను కానీ డబ్బు వసూలు చేశాడు షిఫ్ట్ ఆపరేటర్లు. ఇవ్వమని ఆయనే స్వయంగా చెప్పాడు 3 సంవత్సరాల క్రితం. ఇవాళ డబ్బు ఇప్పించండి అందరికీ. అంటే మీకు సంబంధించిన కొన్ని వీడియోలు ఆయన అక్కడ ప్రదర్శిస్తారు. అవన్నిటి మీద 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేశారు. ఏం పీకిని 3 సంవత్సరాల నుంచి విజిలెన్స్ ఎంక్వైరీలు రిపోర్ట్లు బయట పెట్టండి. శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. నియోజకవర్గంలో అభివృద్ధి చేశాను తప్పితే అవినీతి చేయలేదని ఎమ్మెల్యే అంటున్నారు. అభివృద్ధి అంటే ఈ నియోజకవర్గంలో ఆర్చీలు శిలాఫలకాలు అనుకుంటే నేనేం చెప్పలేను. దానికి అభివృద్ధి పూజ్యం, అవినీతి ఫుల్. అంటే గతంలోనే దేవుడి దగ్గర సత్య ప్రమాణాలు పూర్తయ్యాయి, మళ్ళీ వాళ్ళు ఎందుకు? అది 3 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల నుంచి ఇంకా అవినీతి పెరిగిపోయి ప్రతి దానికి చందాలు వసూలు చేయటువంటి, చివరికి అమ్మవార్లు దేవుడు సొమ్మును కూడా తినేసిన గనులు వీళ్ళిద్దరు. అంటే ప్రతిసారి నియోజకవర్గంలో ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిణామాలు కనిపిస్తున్నాయి కదా, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారా, ఎమ్మెల్యే గారు తీసుకుంటారు? ఎమ్మెల్యే గారిదే బాధ్యత. గతంలో ఈ సాంప్రదాయం లేదు. ఇవాళ నా పైన 38 కేసులు పెట్టారు. అక్రమంగా ఒక కేసులో అరెస్ట్ చేసి 15 రోజులు జైల్లో పెట్టారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి వస్తుంటే అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని 7 కిలోమీటర్లు నడిపించిన ఘనత సూర్యనారాయణ రెడ్డిది. నన్ను అక్రమంగా కేసులు నిర్బంధించారు. అదేవిధంగా 38 కేసులు నా పైన, కార్యకర్తల పైన 185 కేసులు. ఇప్పటికీ 4 సార్లు నా ఇంటి మీద దాడి చేశారు. 3 సార్లు నా కారు మీద దాడి చేశారు. నన్ను చంపించడానికి, నన్ను అంతమొందించడానికి 50 లక్షల సుపారీ ఇచ్చి గ్యాంగ్ను మాట్లాడారు. నా పైన అష్టదిగ్బంధనం చెయ్యాలని విశాఖ స్వామీజీ చేత 42 లక్షలతో క్షుద్ర పూజలు చేయించారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు బాధ్యత వహించాలి? ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయా? ఓటర్లు ఎప్పుడో ప్రభావితమై ఉన్నారు. ఓటర్లు సంపూర్ణంగా ఎమ్మెల్యే అవినీతిని నమ్మారు. ఎమ్మెల్యే దంపతుల అవినీతిని నమ్మారు. అందుకోసం ఇవాళ తప్పించుకోవడం కోసం ఇన్ని కుయుక్తులు చేస్తూ ఇవాళ బహిరంగ చర్చ నుంచి పలాయనం చెత్తగించాడు ఎమ్మెల్యే. పోలీసులు వెళ్ళలేకపోతే ఏం చేయబోతారు? మీరు భవిష్యత్ కార్యాచరణ? మేము వెళతాం. ఏ క్షణానికి ఆ క్షణం నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. ముందు కార్యాచరణ ఉండదు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా వెళ్తామని చెప్తున్నారు. మొత్తంగా అయితే అనపర్తి నియోజకవర్గంలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి కొనసాగుతుందని చెప్పాలి. కేవలం తిరుమలతో గణేష్, అనపర్తి నియోజకవర్గం నుంచి.